అసలు మన జీవితాన్ని మార్చేది అదృష్టమా లేక మన నిర్ణయమా? మాక్సిమం నిర్ణయాలే మన జీవితాన్ని మారుస్తాయి. ప్రజెంట్ యువతకు ఒక చిన్న సలహా ఏంటంటే, మా టైంలో 90s కిడ్స్ కి 90s ముందు పుట్టిన వాళ్ళకి ఇంత అవైలబిలిటీ లేదు. టెక్నాలజీ గానీ, సిస్టమ్ గానీ, ఇంటర్నెట్ గానీ ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే ఒక ఉత్తరం రూపంలో తెలుసుకున్న రోజులు కూడా మా ముందు జనరేషన్స్ కి తెలుసు. మా టైంలో అట్లీస్ట్ ఒక టీవీ ఉండేది. ప్రతిరోజు సాయంత్రం న్యూస్ వస్తే ఆ న్యూస్ చూస్తే మాకు పలానా విషయం జరుగుతుందని తెలిసేది, లేదా బుక్స్ చదవడం వల్ల తెలిసేది. బట్ టుడేస్ జనరేషన్, ఈ జనరేషన్ లో యూత్ పరిస్థితి ఏంటంటే, బుక్ చదివే పేషెన్స్ కాదు కదా, ఒక 2-3 మినిట్స్ వీడియో కూడా చూడం మనం. ఎవ్రీథింగ్ మస్ట్ బి డన్ అండర్ 30 seconds. మొబైల్ మీ చేతిలో ఉంది, యాక్సెస్ మీ చేతిలో ఉంది. అయినా ఎందుకు ఇన్ని కోట్ల మంది యువత ప్రపంచ వ్యాప్తంగా వై దే ఆర్ నాట్ బికమింగ్ మార్క్ జూకర్బర్గ్ ఆర్ ఎలాన్ మస్క్, లేదంటే మాకన్నా ముందు పుట్టిన బిల్ గేట్స్ నో, ఇండియా వరకు వస్తే ముఖేష్ అంబానీనో మనం అప్రిషియేట్ చేస్తున్నాం. మరి ఇప్పుడున్న యువత ఇంత ఫాస్ట్ గా ఉంటూ కూడా, సో హూ ఎవర్ ద స్టార్ట్అప్స్ మీరు తీసుకోండి, అది జొమాటో అయినా పర్లేదు, ఇంకోటైనా పర్లేదు, ఎవరినన్నా మీరు తీసుకుంటే వాళ్ళందరూ 90s కిడ్స్. మరి ఇప్పుడున్న యువత ఇంత క్యూరియస్ యుగంలో ఎందుకు లక్ష్యాన్ని ఫాస్ట్ గా ఛేదించలేకపోతున్నారు? ఎందుకు ఇంకా దూరంగా ఉంటున్నారు లక్ష్యాలకి? ద రీజన్ ఈస్ అసలు లక్ష్యం అనేది పెట్టుకోవాలనే విషయం మీకు ఎవరు నేర్పించట్లేదు. అతిపెద్ద ఎనిమి ఎవరంటే యువతకి ఈ రోజు మొబైల్ ఫోనే ఎనిమి. మన మొబైల్లో సక్సెస్ స్టోరీస్ చదువుతాం. సపోజ్ జొమాటో ఉంది ఇన్ని కోట్లు, లేదంటే రిలయన్స్ ఉంది ఇన్ని లక్షల కోట్లు. మీకు ఏం కనపడుతుంది అంటే ప్రతి ఒక్కటి సక్సెస్ కనపడుతుంది. నీ లైఫ్ ఆడితో కంపేర్ చేసుకుంటూ, నేను ఇంకా ఇక్కడ 10,000కో 25,000కో లక్షకో ఉద్యోగం చేస్తున్నాను, వాడేమో లక్షల కోట్లు సంపాదించాడు, ఎలా పాసిబుల్ అవుద్ది? సో నువ్వు తప్పుడు మార్గాలు అన్వేషిస్తున్నావు. అదే నువ్వు క్లారిటీగా ఈ తప్పులు ఏమీ చేయకుండా వాడి సక్సెస్ వెనకాల ఉన్న కష్టం చదివితే, నువ్వు ఎప్పటికీ కూడా లైఫ్ లో కంపేర్ చేసుకో. ఓకే, వాడు అంత కష్టపడ్డాడు కాబట్టి ఆ స్టేజ్కి వచ్చాడు, నేను కూడా అంత కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్తాను ఆలోచిస్తావు. యువత ఇలా ఆలోచించిన రోజు మాత్రమే, మన నిర్ణయాలు కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మన అదృష్టం అద్భుతంగా ఉంటుంది. మన నిర్ణయాలన్నీ తప్పుగా తీసుకొని అదృష్టం అద్భుతంగా ఉండాలంటే అది లైఫ్ మొత్తం జరగదు. ఫోన్ పక్కన పెట్టండి, బుక్స్ ఎక్కువ చదవండి, ప్రతి ఒక్కటి సక్సెస్ కాకుండా సక్సెస్ వెనకాల కష్టం చదవండి. మీరు చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ లో బాగా లోపించింది పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. లైక్ ఎలా ఉంటుందంటే, ఒక ఉద్యోగానికి వెళ్ళి కూడా ఎంప్లాయర్ ని పట్టుకుని, అంటే మనకు జాబ్ ఇచ్చేవాడిని పట్టుకుని బ్రో అని వెళ్ళడానికి ట్రై చేసే యుగంలోకి వస్తాం మనం. సో దట్ ఈస్ వెరీ అన్ఫేర్. రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, ట్రీట్ ఎవ్రీథింగ్ వెల్. సో ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.